నమస్తే, వెల్కమ్ టు లియో. కొన్నిదేళ్ల రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, అదేవిధంగా గ్లోబల్ స్టార్ అని పిలుచుకునేటువంటి ఒక రామ్ చరణ్కి లియో తరఫున బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొత్త పోస్ట్ అయితే రిలీజ్ అయింది సనా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో. మొత్తానికి ఈ కథ కమామిషి ఏంటి అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రామ్ చరణ్కి గతంలో చేదు అనుభవం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతిపెద్ద డైరెక్టర్ అయినటువంటి ఒక శంకర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఈ లెక్కలు సరి చేస్తానికే ఇప్పుడు సనా బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 రాబోతుంది. దానికి పెద్ది అనే టైటిల్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ యొక్క ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. దీని గురించి మీరేం చెప్తారు? అంటే సుకుమార్ శిష్యుడిగా వచ్చిన సనా బుచ్చిబాబు ఉప్పిన లాంటి మంచి సినిమా చేశాడు. అది అటు వైష్ణవ తేజ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది, అమ్మ హీరోయిన్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమా మీద. అయితే ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే RRR తర్వాత మంచి హిట్ కోసం చూశారు, కానీ ఆచార్య కానీ గేమ్ చేంజర్ కానీ కొంత నిరాశపరిచిందని చెప్పాలి. నిరాశపరిచిన రామ్ చరణ్ ఇమేజ్ అయితే ఏమీ తగ్గల. ఎందుకంటే మెగాస్టార్ లెగసీని కంటిన్యూ చేస్తూ ఎదిగే కొద్దీ ఒదిగే తత్వాన్ని అలవర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు రామ్ చరణ్. ఎందుకంటే తన మొదటి సినిమా చిరుత దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే మన రంగస్థలంలో అద్భుతమైన నటన కనపరిచాడు. మరి మగధీరతో ఒక స్టార్ ఇమేజ్ని, స్టార్డమ్ని సంపాదించుకున్నాడని చెప్పాలి. అంటే కెరీర్ ప్లానింగ్ పరంగా రామ్ చరణ్కి ప్లానింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఈ మధ్యలో ఆ హిట్ ఫ్లాప్ అనేది అది మన చేతిలో, ఎవరి చేతిలోనే ఉండదు. అదే డైరెక్టర్ చేతిలో ఉండదు, హీరో చేతిలో కూడా ఉండదు. తన ముందుకు వచ్చిన అవకాశాన్ని, తను ఎంచుకున్న అవకాశాన్ని చేస్తుంటారు ఏ హీరో అయినా సరే. అలా చూసుకుంటే ఈ పెద్ద సినిమా ఇవాళ పోస్టర్ చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ చిట్టిబాబు పాత్ర గుర్తొస్తుంది రంగస్థలంలో మనకి. గెటప్ పరంగా చూసుకున్నా కానీ కొద్దిగా అంటే ఎప్పుడైనా సరే ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే 6 అడుగుల అందంతోనూ చాలా అందంగా కనిపిస్తూ ఆ రోజులు పోయినాయి. ఒక డీ గ్లామర్ పాత్రలో కూడా పండించగలగాలి. నేను అనుకోవడం ఏంటంటే ఇది డీ గ్లామర్ పాత్రగానే సనా బుచ్చిబాబు కూడా గతంలో చేసిన ఉప్పెన సినిమాలో కూడా వైష్ణవ తేజ్ పాత్రని కొద్దిగా డీ గ్లామర్గానే చూపించారు. ఇందులో కూడా రామ్ చరణ్ కూడా అలాగే చూపిస్తున్నారని అనుకోవాలి. అయితే గురువుని ఫాలో అవుతున్న శిష్యుడు అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే రంగస్థలం సినిమాతో ఏదైతే సుకుమార్ గారు సేమ్ అదే డీ గ్లామర్ పొజిషన్లో మనం చూసాం రామ్ చరణ్ కానీ. సో అదే లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది కూడా దాంతోనే పోలుస్తున్నారు. సో ఇది కూడా అదే గురువుని ఫాలో అవుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటే? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఒక డిఫెక్ట్ పెట్టడం అనేది పెట్టారు సుకుమార్కి రంగస్థలం సినిమాలో. అవును, అది వినికిడి లోపం ఉన్నట్టుగా పెట్టుకుంటూ వచ్చారు. అలాగే ఈ సినిమాలు కూడా ఒక సెంటిమెంట్ లాగా ఫాలో అవుతున్నారో తెలియదు. ఇప్పుడు సుకుమార్ స్కూల్ కాబట్టి ఇందులో కూడా ఆ పాత్ర డిజైనింగ్లో కూడా అలాగే చేసి ఉండొచ్చు. కాబట్టి అంటే ఈ పెద్ద మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ సుకుమార్తోనే సినిమా ఉందని మనకు తెలిసిందే. ఇవాళ లుక్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మెగాస్టార్ అభిమానులు కూడా అందరిలోనూ సంచలనం. ముఖ్యంగా మెగాస్టార్ కామెంట్స్ కూడా చేశాడు, నీకు అద్భుతంగా ఉంది ఈ లుక్ అంటూ కామెంట్ చేశాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన బాబాయ్ కూడా పుట్టినరోజు విషయం చెప్తూనే ఆయన నీలో ఆధ్యాత్మికత చింతన కానీ ఇట్లా చాలామంది ట్వీట్లు అయితే వస్తున్నాయి. ఈ లుక్ తర్వాత అయితే ఈ ట్వీట్లు వస్తున్నాయి, పరంపర వస్తుంది. ఇక దీనికి సంబంధించిన టీజర్ కానీ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి, సినిమా చాలా వరకు షూటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. అదండి. సో ఓవరాల్గా సినిమా ఇప్పటికే 40% పూర్తి అయిపోయిందని చెప్పేసి అయితే కొంత కథనాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి సినిమా రిలీజ్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటాం ఏంటంటే, నేను అనుకోవటం రేపు దసరా టైంకి వల్ల ప్లాన్ చేసుకుంటారు రిలీజ్ అనేది నా ఉద్దేశం. వాళ్ళు ఇంకా ఎందుకంటే ఈ మధ్యకాలంలో VFX వర్క్ వాళ్ళు లేట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ సినిమాలో జాహ్నవి కపూర్ ఫస్ట్ టైము రామ్ చరణ్ పక్కన చేయడం కానీ అలా హైలైట్ అంశాలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఇది వరకట్లాగా చాలా ఫాస్ట్గా సినిమా చేసి ఫాస్ట్గా రిలీజ్ చేసే ప్యాటర్న్ లేదు. కాబట్టి సినిమా రిలీజ్ మీద మనం ఇప్పుడే చెప్పడం కూడా తొందరపాటు అవుతుంది. వాళ్ళు కూడా మార్చుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి రిలీజ్కి దాదాపు 1 నెల 2 నెలల ముందు నుంచే మనం ఒక అంచనా రాగలం, పలానప్పుడు రిలీజ్ అవుతుంది. వాళ్ళు కూడా ప్రమోషన్ వర్క్ అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఏదో పుట్టినరోజు కాబట్టి ఒక లుక్ ఇచ్చారు, కానీ మిగతాదంతా టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే
RRR తర్వాత సరైన హిట్ అయితే లేదు. ఆచార్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మొన్న వచ్చినటువంటి ఒక గేమ్ చేంజర్ కావచ్చు. సో రెండు కూడా ఫ్లాప్ దిశగా వెళ్ళాయి కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు సానా బుచ్చిబాబు మీద ఉన్న మంచి ఒపీనియన్ ఉంది, మంచి హిట్ ఇస్తాడని నమ్మకం ఉండబట్టే రామ్ చరణ్ చేశాడు. కాకపోతే సుకుమార్ ప్రాజెక్ట్ పుష్ప తర్వాత చేసేది కాబట్టి అది పెద్ద ప్రాజెక్టు. ఏదైతే RRRలో అది రామ్ చరణ్ పేరు వచ్చిందో ఆ పేరు నిలిపేలాగా ఖచ్చితంగా సుకుమార్ సినిమా ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పెద్ద కానీ సుకుమార్తో చేయబోయే సినిమా కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్ద సినిమాలే. బహుశా సుకుమార్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు కాబట్టి వేరే సినిమాలు కూడా ఆయన కమిట్ అయినట్టుగా ఎక్కడా లేవు, ఫైనలైజ్ చేసుకుంటున్నట్టు లేవు. కేవలం సుకుమార్ సినిమా ఉందని మాత్రమే తెలుస్తుంది. కానీ రామ్ చరణ్ సంబంధించి ఒక 3-4 సినిమాలు చెప్పండి అంటే కూడా చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే సినిమా 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు సుకుమార్ సినిమా. ఈ లోపు వచ్చే సినిమా మాత్రం పెద్ద మీదే అంచనాలు అయితే ఉన్నాయి. అదండి. సో ఓవరాల్గా సినిమా పైన మీకుండేటువంటి ఒక అభిప్రాయం ఏంటి? అంటే మనకి లుక్ చూస్తే మాత్రం ఒక డీగ్లామర్ పాత్రలో అద్భుతంగా మెప్పించగలడని అనిపిస్తుంది. ఎందుకంటే తను మలుచుకుంటూ ఒక హీరోగా వచ్చిన వ్యక్తులు స్టార్టింగ్లో రామ్ చరణ్కి ఇప్పుడు రామ్ చరణ్కి చాలా తేడా కనిపిస్తుంది. నటనలో కూడా చూస్తే గేమ్ చేంజర్లో ఆ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆ నత్తి అనేది చాలా హైలైట్ అయింది. అదే వినికిడితో సంబంధించి రంగస్థలం కూడా బాగా హైలైట్ అయింది. సో ఖచ్చితంగా ఈ సినిమా పైన కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక హిట్ కావాలి, ఒకవేళ ఏమన్నా అనుమానాలు ఉన్నా కానీ వాళ్ళు మంచి డైరెక్టర్ ఎంపికలో లోపం ఏం చేసుకోలేదు వాళ్ళు. కాబట్టి మెగా అభిమానులు కూడా దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ పెద్ద మీద. కాబట్టి మొన్నటిదాకా గేమ్ చేంజర్ ఏమైనా అటు ఇటు అయింది కానీ అది ఆ లెక్కలు తప్పినాయి. గేమ్ చేంజర్ కానీ ఆచార్య కానీ ఆ లెక్కలు తప్పినాయి. ఈసారి ఆ లెక్కలు సరి చేయడానికి ఈ పెద్ద వస్తుందని అనుకోవాలి. సో చూద్దాం సార్. మొత్తానికి పెద్ద ఫస్ట్ లుక్ మాత్రం చాలా బాగుంది. అదిగాక ఈ రోజు ఒక మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అనుకుంది, కాస్త కొంత డిలే అయిందని చెప్పి తెలుస్తుంది. ఉగాదికి రాబోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.